ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్ పై జనంలో ఆసక్తి పెరుగుతోంది. దీంతో గిరిజనులు, ఆదివాసీలు అడవుల్లో సేకరించే ప్రొడక్ట్స్ తో పాటు వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ కు డిమాండ్ పెరుగుతోంది. అయితే గిరిజన ఉత్పత్తులు అన్నీ ఒకే చోట దొరికే పరిస్థితి లేదు. ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి గిరిజన మార్టులు ఓపెన్ చేస్తే బాగుంటుందంటున్నారు భద్రాద్రి జిల్లా గిరిజనులు. పబ్లిక్ లో హెల్త్ అవేర్నెస్ పెరగడంతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి కూడా డిమాండ్ పెరిగింది. పెస్టిసైడ్స్ తో పండించిన పంటలను తినడానికి జనం ఇంట్రెస్ట్ చూపడం లేదు. సహజ సిద్ధంగా తయారయ్యే ప్రొడక్ట్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. దీంట్లో భాగంగా గిరిజన సంప్రదాయ ఆహారంపై మక్కువ చూపుతున్నారు. కొర్రలు, సామెలు, సజ్జలు, దుంపలు, తేనె లాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్స్ ను దేశ ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు కూడా. తాజాగా దేశంలోని పలు నగరాల్లో ఇప్ప పువ్వు ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఏజెన్సీలోని మారుమూల మహిళలు గిరిజన సంప్రదాయ ఆహారాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా విదేశాలకు సైతం సరఫరా చేస్తున్నారు. మేము మిల్లెట్ బిస్కెట్ తయారు చేస్తున్నాము. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్స్ అండి మేము తయారు చేయటం జరుగుతుంది. మేము అన్ని చోట్ల మార్కెటింగ్ చేస్తున్నాం. హైదరాబాద్లో చేస్తున్నాం, ఇక్కడ భద్రాచలంలో చేస్తున్నాం. ఎక్కడెక్కడికి ఆర్డర్లు ఇస్తే పార్సల్ చేసి అందించడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఖమ్మంలో మహిళా మార్ట్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఆదివాసీ మార్ట్లాగా పెట్టి అందరూ ఆదివాసీ చేసే ఫుడ్ అంతా కూడా ఒక్కడ ఉండేటట్టు సూపర్ మార్కెట్ పెట్టాలని అనుకుంటున్నాం. అట్లా ఇంకా ఆదివాసులు ఎవరు తయారు చేస్తున్న ఫుడ్ అది ప్రతి ఒక్క చోట కూడా మార్ట్ పెట్టాలని అనుకుంటున్నాం. గిరిజనులు తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా చేస్తే మార్కెటింగ్ ఈజీగా ఉంటుందంటున్నారు గిరిజన మహిళలు. ప్రస్తుతం అమ్మకాలు కొనసాగిస్తున్నా తమకంటూ ప్రత్యేకంగా మార్టు లాంటివి ఓపెన్ చేయాలంటున్నారు. ఆదివాసీ సంప్రదాయ దినుసులతో ఆర్గానిక్ మిల్లెట్ బిస్కెట్లను ఐటీడీఏ సహాయంతో తయారు చేస్తున్నారు. వీటిని ఢిల్లీ, హైదరాబాద్ లో ప్రదర్శించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో నిర్వాహకుల పేర్లను ప్రస్తావించి ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ట్రైబల్ వెల్ఫేర్ కాంక్లేవ్ 2025 లో భద్రాచలానికి చెందిన స్వయం సహాయక సంఘం మహిళలు పాల్గొన్నారు. ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్ కు సంబంధించిన గిరిజనులు ఇప్ప పువ్వుతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇప్ప పువ్వు లడ్డూలు, బర్ఫీ, టీ పొడి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. వీటిని రుచి చూసిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి మెచ్చుకున్నారు. భద్రాచలం పరిసర ప్రాంత ఆదివాసీ ప్రాంతాల్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలలో విశాలంగా మరి ఆయుర్వేదం సంబంధించినటువంటి వనమూలికలు కావచ్చు, ఇప్ప పూలు కావచ్చు, సామలు, జొన్నలు తదితర ఆహార పంటలతోటి ఈ రోజున మిల్లెట్స్ రూపంలో బిస్కెట్లు కావచ్చు, వడ్డీల రూపంలో తయారు చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ఇవి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉత్పత్తుల్ని మరి భద్రాచలం కేంద్రంగా తయారు చేసి ఉదాహరణకి డీమార్ట్ లాంటివి, లేకపోతే రిలయన్స్ కంపెనీ లాంటి అట్లాంటి పెద్ద పెద్ద మార్కెట్ల సైతంలాగా లభించే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం మేము కోరుతా ఉన్నాం.